కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వెళ్లే తిరుమల భక్తులు సింగిల్స్ కానీ డబుల్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా రూములు దొరకక ఇబ్బంది పడే వాళ్లకు తిరుమలలో ఒక గొప్ప అవకాశం. ఉమ్మడిగా కలిసి పండుకోవటానికి ఉచిత రూములు, ఉచిత లాకర్లు, బెడ్షీటు, చాపతో పాటు 24 గంటలు వేడి నీళ్ల సౌకర్యం కలిగిన అధునాతన వాష్రూమ్స్, అందులోనే అన్నప్రసాద భవనాలు, స్వామివారికి సమర్పించే తలనీలాల భవన సముదాయాలు. ఇక్కడ అంతా ఉచితమే. అయితే ఇక్కడకు ఎలా వెళ్ళాలి? ఈ బిల్డింగ్ సముదాయాన్ని సిఆర్ఓ ఆఫీస్ అంటారు. మనం తిరుమల వెళ్తుంటే గుడి 1 కిలోమీటర్ ఉందనంగా సిఆర్ఓ ఆఫీస్ వచ్చింది, ఎవరైనా దిగుతారా అని కేకేస్తారు. మనం అక్కడ దిగాలి. ఇది 5 అంతస్తులు కలిగిన చాలా పెద్ద బిల్డింగుల సముదాయం. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే క్యూలు ఉంటాయి. అక్కడ మనం ఆధార్ చూపిస్తే మనకి ఒక స్లిప్ ఇస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా అన్నప్రసాద భవనాలు, తలనీలాలు సమర్పించే భవన సముదాయాలు. 1, 2, 3, 4 ఫ్లోర్లలో మనకి రూములు కేటాయిస్తారు. అక్కడికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి, లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. నేను మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు నాకైతే 3rd ఫ్లోర్ కేటాయించారు. అందులో 15వ రూము. లిఫ్ట్ ద్వారా 3rd ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రూముల పైన నంబర్లు వేసి ఉంటాయి. నా 15వ నంబర్ రూమ్ వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ రూము గేటు దగ్గర కంప్యూటర్ ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అతనికి మన స్లిప్ ఇవ్వగానే కంప్యూటర్లో చూసి 2107 నంబర్ గల లాకర్ నాకు ఇచ్చాడు. ఆ తాళంతో పాటు ఒక చాప, రగ్గు కూడా ఇచ్చారు. విశాలమైన ఆ రూమ్లో 70-80 మంది పండుకోవచ్చు. కాకుంటే కొందరు దర్శనానికి వెళ్తారు, కొందరు రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది రూము. ఇంకా సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక 30 నుంచి 40 పాయింట్ల వరకు ఉన్నాయి. పక్కనే విశాలమైన వాష్రూమ్ హాల్స్, ఎప్పుడు 24 గంటలు వేడి నీళ్ల సౌకర్యం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 24 గంటలు మాత్రమే సమయం. మీరు నలుగురుగా వెళ్ళారనుకోండి, 2 ఆధార్లు చూపించి 2 లాకర్లు తీసుకోండి, మీ లగేజీలు సరిపోతాయి. ఒకవేళ మీరు 2వ రోజు ఉండాలనుకోండి, మిగతా 2 ఆధార్లు చూపించి మళ్ళీ 2 లాకర్లు తీసుకుంటే 2 రోజులు ఉండొచ్చు. మనం సింగిల్గా వెళ్ళి దర్శనం లేట్ అయితే ఇంకొక ఆధార్ లేనప్పుడు కొన్ని గంటల సేపు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తారండి. రూములు దొరకని వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం అండి. తెలియని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. గోవిందా మీ ఓం కల్కి.